వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీ కోకోనట్ మిల్క్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. అంటే కొబ్బరి పాల అన్నం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఫాస్ట్గా అవుతుంది, యమ్మీగా ఉంటుంది. చాలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఫాస్ట్గా కూడా ఈ కోకోనట్ మిల్క్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ 1.5 కప్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. బాస్మతి రైసే అక్కర్లేదు, ప్లెయిన్ మామూలు రోజు వాడే రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి, బాస్మతి రైస్తో అయితే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశానండి. మామూలు రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది 15 to 20 minutes మనం సోక్ చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ నేను ఇక్కడ కోకోనట్ని తీసుకున్నాను. కోకోనట్ని సన్నగా తురిమేసి మిక్సీకి వేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేసి మిక్సీకి వేసుకున్న తర్వాత సన్నగా మిక్సీ పట్టేసుకో. అందులో నుంచి వచ్చి మన మిల్క్ని స్టెయిన్ చేసుకోవాలి, అంటే వడకట్టుకోవాలి. ఇలా ఏదైనా నెట్ తీసుకొని దాంట్లోకి వడకట్టుకోవాలి. స్టెయినర్ తీసుకొని వడకట్టుకోవాలి. క్లాత్ అయినా పర్లేదండి, ఏదైనా సన్న క్లాత్ తీసుకుంటే ఇంకా త్వరగా వస్తుంది. దీంట్లో అయితే కొద్దిగా టైం పడుతుంది. ఏదైనా క్లాత్లో పిండుకున్నట్టయితే చాలా త్వరగా వచ్చేస్తుందండి. ఆ పల్ప్ నుంచి మన మిల్క్ని తీసేయాలండి. పల్ప్ని ఆ మిల్క్ని సపరేట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. నేను ఇక్కడ 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 కప్ క్యారెట్ సన్నగా కట్ చేశానండి. పుదీనా, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ బఠానీ అండి, నాకు పచ్చి బఠానీ దొరకలేదు. మీకు పచ్చి బఠానీ దొరికితే పచ్చిదన్నా వేసుకోవచ్చు. ఇది ఉడకపెట్టిన బఠానీ అండి, డ్రై బఠానీని బాయిల్ చేసాను, ఆ బఠానీ అండి. ఇక్కడ మనం తీసుకున్న మిల్క్, ఇక్కడ గీ తీసుకున్నాను, బే లీఫ్, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగాలు, బే ఫ్లవర్, మరాఠీ మొగ్గ. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టానండి. ఇది మామూలు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేశాను. దీంట్లో క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇక్కడ నేను బే లీవ్స్, మరాఠీ మొగ్గ పువ్వు, అవన్నీ మసాలాలన్నీ వేసేసాను. ఇక్కడ నేను 1 కప్ ఆనియన్స్ కట్ చేసాం కదా, వాటిని కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా మనం స్పూన్తో తిప్పుకోవాలి. దీంట్లో క్యాష్యూ నట్ కూడా వేసినట్టయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి కట్ చేసాం కదా, అది కూడా వేసుకుంటున్నాను. అది మొత్తం కట్ చేయకుండా జస్ట్ మధ్యలోకి అలా కాట్లాగా పెట్టానండి. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఆ మిల్క్ తీయడంలోనే మన ప్రొసీజర్ అనేది కొంచెం టైం పడుతుంది అక్కడే. మిగతాదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంటే లంచ్ బాక్స్లోకి అలా ప్లెయిన్ రైస్ కన్నా ఇలా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ పెడితే పిల్లలైతే మిగిలించకుండా చాలా బాగా తింటారండి. ఇక్కడ నేను 1 కప్ క్యారెట్ కట్ చేసాం కదా, సన్నగా కట్ చేసాం కదా, ఆ క్యారెట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం బఠానీ పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసాం కదా డ్రై బఠానీ, ఆ బఠానీ కూడా వేసేస్తున్నాను. సీజనల్గా అయితే మనకి పచ్చి బఠానీ దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. సీజనల్ కాకపోతే ఇలా డ్రై బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇంకేదైనా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి, అంటే క్యాప్సికమ్ అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం అండి, ఇంకా ఏది ఇష్టంగా పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అవన్నీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఓన్లీ క్యారెట్ బఠానీ వేశాను. ఇలా అన్ని కుక్ అయ్యేలాగా చూసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అండ్ హెల్తీ కూడా.
నెక్స్ట్ మనం ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఆ సాల్ట్ అంతా క్యారెట్కి బఠానీకి పట్టేలాగా కాస్త మిక్స్ చేసుకుందామండి. ఆనియన్స్కి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం రైస్ని సోక్ చేసుకున్నాం కదా, వాటర్ అనేవి తీసేసి ఆ రైస్ని దాంట్లో వేసుకుందామండి. ఆ రైస్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఆ ఆయిల్లో ఆ గీలో ఈ రైస్ని కూడా జస్ట్ అలా ఒక 2 minutes అలా తిప్పుకోవాలి. అలా చేస్తే మన కుక్కర్లో రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. ఇది బయట మనం ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక 1 whistle పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇందాక మనం మిల్క్ని తీసుకున్నాం కదా, కోకోనట్ మిల్క్ని, ఆ పల్ప్ని సపరేట్ చేసి ఆ మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్ని ఇప్పుడు మనం దాంట్లో యాడ్ చేసుకుందామండి. ఒక 2 minutes రైస్ని అలా ఆయిల్లో ఫ్రై చేయాలి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఇందాక తీసుకున్న మిల్క్ని యాడ్ చేసుకుందామండి. ఇది 1.5 cup మిల్క్ అండి. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. రైస్ ఉడకాలి కదా, ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మామూలుగా మనం బాస్మతి రైస్కి అయితే 1 cupకి మనం 1.5 cup వాటర్ తీసుకుంటాం కదా, ఆ కొలతతోటి మనం ఇక్కడ మిల్క్ని తీసుకున్నాం కదా, మిగతా అన్ని వాటర్ తీసేసుకోవాలి. 1.5 cup మిల్క్ని తీసుకున్నాం కదా, ఇంకా 1 cup వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త అలా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని మనం లిడ్ని పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 1 whistle అయితే తొందరగా ఉడికిపోతుంది. మామూలుగా బాస్మతి రైస్ చాలా త్వరగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ లిడ్ పెట్టేస్తున్నానండి. ఒక్క విజిల్ వచ్చేసిందండి. నేను ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తాను. చూడండి, రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చేసింది, చూసారా. ఇప్పుడు మనం దాంట్లో 1 spoon నెయ్యిని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మనం లిడ్ని మళ్ళీ పెట్టేసుకుందామండి. అంతే, మన కోకోనట్ మిల్క్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ కోకోనట్ రైస్ అనేది మనం రైతాతో అయినా తినొచ్చు, ఏదైనా స్పైసీ మసాలా కర్రీతో అయినా, గ్రేవీ కర్రీతో అయినా ఇది తినొచ్చండి. అంటే మిర్చి కసాలం, టమాటా కసాలం, ఏదైనా గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, నాన్ వెజ్తో కూడా ఈ కోకోనట్ రైస్ని తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు అందరూ ఇది ఇంట్లో తప్పకుండా ట్రై. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు కనుకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.